బాక్స్ థింకింగ్ ఉంటే తప్ప నేను మీకు చెప్పాను పోలవరం గురించి 1,60,000 మంది మనకి నిరాశ్రులైతే గిరిజన రైతాంగం గిరిజనేతలందరికీ కూడా నేనేం చెప్పాను మనకు సెస్ విధించి 5 కోట్ల మంది ప్రజలకి బాగయ్యే పోలవరం కోసం 60 రూపాయల మందిని 200 రూపాయలు కొనే స్థాయిలో కనీసం ఒక రూపాయి కూడా పెట్టలేము పోలవరం కోసం అందరం కలిపి అందుకు దాంట్లో భాగంగా నేను ₹1 కోటి నేను అనౌన్స్ చేశాను నిన్న మనకి పోలవరం మనకి పునరావాసం బాధితులందరికీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికో ఇవన్నీ కాదు బాధ్యత తీసుకున్న నాయకులుంటే ఏదైనా సాధించగలరు అందుకని మీరు మనస్ఫూర్తిగా మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి అలాగే హార్టికల్చర్ రైతాంగం కానీ ఆక్వా రైతాంగం కానీ ధాన్యం మనకి వరి రైతాంగానికి మనస్ఫూర్తిగా మేము అండగా ఉంటాం ఒకసారి మీరు మేనిఫెస్టోని సంపూర్ణంగా మన నాయకులు చదివి వినిపిస్తారు మీకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మండపేట పెద్దలందరికీ చెప్తా ఉన్నా చివరికి తగ్గేదేలే అంటావా మీరు తగ్గబట్టే కదా మీరు సినిమాలో చెప్పడం కాదు రియల్ లైఫ్లో తగ్గకూడదు కదా మీరు ఇలా అని చెప్పి తగ్గేదేలంటే కుదరదు నిలబడాలి మళ్ళీ బయటకు వచ్చి సినిమాల్లో మీరు కూర్చోబెట్టి తగ్గేదేలా అని మీరు సోషల్ మీడియాలకి వాట్సాప్లకి ఇస్తే సరిపోదబ్బా మీరు ఓటేసేటప్పుడు తగ్గకుండా ఓటేయండి అది కదా దమ్మంటే నా ఆరోగ్యం జాగ్రత్త కరెక్ట్ ప్రతి చోట ఎక్కడ నా ఆరోగ్యం జాగ్రత్తలు వైసీపీ నాయకుడు ఉన్నంతకాలం నాకు ఆరోగ్యం ఎలా చెప్పాలి రోడ్ల మీద పడాలి కళ్ళు తిరిగి పడాలి దెబ్బలు తినాలి ఏదైనా చేయాలి మీకోసమే కదా నేను ఈ ఎండలో మీరు జాగ్రత్తలు తీసుకోండి మీ అందరికీ చేతులు పెట్టి 2 చేతులు పెట్టి దండం పెడతాను నా ఆరోగ్యం కాదు మీ ఆరోగ్యం బాగా చూసుకోండి ముందు మీ ఆరోగ్యం బాగా చూసుకోండి ఆడబిడ్డల భద్రత చూసుకోండి ముందు రైతాంగాన్ని బాగా చూసుకోండి సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఒకటే ఒక మాట చెప్పి నేను బయలుదేరుతా మిగతా మనకి ఎలమంచిలోనూ పెందుర్తుల మీటింగ్లు ఉన్నాయి ఒకటే అడిగారు జోగేశ్వరరావు గారు మీరు రావాలి ఒకటేంటంటే మన మండపేట మనదని చెప్పడానికి వచ్చాను ఇక్కడికి జోగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ హరీష్ గారు తెలుగుదేశం పార్టీ బండారు సత్యానందం గారు తెలుగుదేశం పార్టీ రామకృష్ణారెడ్డి గారు బీజేపీని కాదు మనందరం కలిసి 175 స్థానాల్లో జనసేన 175 స్థానాల్లో తెలుగుదేశం 175 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్లు లెక్క మొన్న మన వాసంశెట్టి సుభాష్ గారికి రామచంద్రాపురం వెళ్ళాం కొత్త నాయకత్వం కావాలబ్బా గోదావరి జిల్లాలకి ఉభయ గోదావరి జిల్లాలకి కొత్త నాయకత్వం రావాలి అలా టవల్ ఇసిరేస్తే నీకు ఏంటి ఆనందం చెప్పు తల కట్టుకుంటే ఎండ వేడి తగ్గుద్ది ఇక్కడ ఇసిరేస్తే ఏం చేసుకుంటాం కింద పడేసి ఎవరో పట్టుకెళ్తారు తల కట్టుగా ఇసిరేస్తా ఉంటాం ముఖ్యంగా ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక అందమైన పేరు పెట్టి జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని పెట్టాడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏంటంటే అది ఇక్కడంతా యువత ఉన్నారు మీడియా వారు ఉన్నారు చాలా మంది పెద్ద